హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జిఎస్కే ఫార్మింగ్. ఈరోజు వీడియో ఏంటంటే ఆవుల గురించి. కొత్తగా ఎవరైనా డైరీ ఫామ్ స్టార్ట్ చేసుకోవాలనుకుంటే వాళ్ళు ఎలాంటి ఆవులు తెచ్చుకోవాలి, ఏం చేయాలి, వాటిని ఎలా మెయింటైన్ చేయాలనేది ఈ వీడియోలో నేను తెలియజేయబోతున్నాను. ఏంటంటే ఫస్ట్ మనం ఆవులను తీసుకునేటప్పుడు ముందు ఆవుల గురించి ఎవరికైనా అనుభవం ఉన్న వారిని అడిగి వాటి గురించి ఎక్కువ తెలుసుకోవాలి. ఆవులు స్టార్ట్ చేయాలంటే మినిమం బేసిక్ తెలిసి ఉండాలి ఖచ్చితంగా ఆవుల గురించి మనకు. లేదంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంటాయి. వాటి కండిషన్, ఇప్పుడు వాటికి సపోజ్ ఏదైనా జ్వరం వచ్చింది, అవి డల్ ఉన్నాయంటే మేత తిండి తినకపోతే అలాంటివి ఉన్నప్పుడు మనం వాటిని ఫైండ్ అవుట్ చేసి ఫాస్ట్గా రియాక్షన్ తీసుకుంటేనే అవి తొందరగా సెట్ అవుతాయి. లేదంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. అది తొందరగా రియాక్షన్ తీసుకోకుంటే ఏమవుతుందంటే అవి డీలే అయిపోవడము, మిల్క్ తగ్గిపోవడం, ఫుడ్ తినకపోవడం, ఆవు వీక్ అవ్వడం, ఇలాంటివి ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే ఇప్పుడు మనం డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఆవు సెలెక్షన్ కలర్ని బట్టి బ్రీడ్ నమ్మొద్దు ఎప్పుడైనా. మనకు రకరకాలుగా ఉంటాయి ఆవులు. లోకల్ ఆవులు కూడా ఏదో వైట్లోనో లేదా ఇలా బ్లాక్ అండ్ వైట్లోనో బ్రీడ్ ఆవులాగా కనిపిస్తాయి, కానీ అలా చూడొద్దు. వాటిని గుర్తుపట్టగలగాలి మనం. ఇప్పుడు ఎవరైనా ఆవులు ఆల్రెడీ డైరీ ఫామ్ ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళని తీసుకెళ్ళాలి. మనకు తెలియకుంటే వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకి చూపించి వాళ్ళని అడిగి మనం తెలుసుకొని ఆవులను సెలెక్ట్ చేసుకొని తెచ్చుకోవాలి. అలాగైతేనే మనకు డైరీ ఫార్మ్స్ అనేది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. మళ్ళీ వాటిని ఎలా మెయింటైన్ చేయాలో తెలియాలి. మనము దాన కరెక్ట్ టైంకి ఇవ్వాలి. ఫుడ్ మంచిగా మనకు సొప్ప ఖచ్చితంగా ఉండాలి. సూపర్ నేపియర్ పెట్టుకుంటే బెటరు. సొప్ప పెట్టుకోవాలి, పచ్చి మేత ఉండాలి, అలాగే వరిగడ్డి కూడా మెయింటైన్ చేయాలి. మనకు 100%లో ఒక 40% పచ్చి మేత ఉంటే 60% వరిగడ్డి అందించాలి. అలా అందించడం వల్ల ఆవు కరెక్ట్ ఫిట్నెస్తో ఉంటుంది. మనం ఆవు కండిషన్తో ఉంటే మనకు మిల్క్ కూడా ఖచ్చితంగా ఇస్తుంది. అలాగే ఫ్యాట్ పర్సంటేజ్ కూడా పెరగాలంటే మనం ఖచ్చితంగా వరిగడ్డి అయితే వాడాల్సి ఉంటుంది. సో ఇది గాయస్ మన వీడియో. ఈ వీడియో అయినా కనుక మీరు ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తే నేను పార్ట్ 2 చేస్తాను. దీంట్లో ఇంకా ఆవులు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలాంటి ఆవులు తీసుకుంటే మనం ఎలాంటి దానాలు పెట్టాలి, వాటిని ఎలా మెయింటైన్ చేయాలి అనేటివి ఇంకా ముందు చెప్తాను. ఖచ్చితంగా వీడియో పైన అయితే సపోర్ట్ చేయండి. మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే గాయస్, థ్యాంక్ యూ.